మరి కాలేజ్ మెమరీస్ చెప్పండి. కాలేజ్కి ఇప్పుడు వెళ్ళండి, హాల్ టికెట్ తెచ్చుకుంటాను కానీ అంతే, ఎగ్జామ్ exam రాయటం కి తప్ప. అంటే నేను కరెక్ట్గా చాలా బాగుంది స్టార్ట్ అయిందండి, మామిడి మీద ఒట్టు చాలా బాగుంది. సో ఫస్ట్ ఇయర్ జరుగుతున్నప్పుడు నేను జస్ట్ కేమ్ ప్రొడక్షన్కి వచ్చాను ఇంకా. సో ఇంకా దీంట్లో పడిపోయానండి. సో ఐ వాజ్ లైక్ నాట్ అ వెరీ గుడ్ స్టూడెంట్. అప్పుడప్పుడు అదే 35-36 మార్కులను పాస్ అయ్యేవాడిని. అండ్ ఐ వాజ్ లైక్ అలా పాస్ అయ్యేవారు అంతే, జస్ట్ పాస్. పాస్ అయ్యేవాడిని. అల్టిమేట్ పక్కనోడు చూసి ఆడు బాగా రాస్తే నాకు మంచి మార్కులు వచ్చాయి. సో అంటే అంత బాగా కాపీ కొట్టేవాడిని. నేను కాపీ కొడుతున్నా చాలా మంచి బాగా కొట్టేవాడిని. కాపీ కొట్టేవారు. అంటే ఎలా ఉండేదంటే కాళ్ళు కట్టేసుకుని చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాను, హవాయి చెప్పులు. మనకు ఫార్ములాస్ రావు, పారగని చెప్పులు ఉండవు చూసారా, దాని మధ్యన రాసేసుకునేవాడిని. చెప్పు మధ్యన ఫార్ములాస్ రాసేసుకునేవి, A+B అని వైట్ కలర్ ఉంటుంది కదా, అది అవ్వటం మనకి ఏదో డౌట్ రావటం కాళ్ళు చూసుకుంటాం. బ్యాండేజ్లు పెట్టలేదు అదే మరి. అని ఒకరోజు ఇలాగే ఏమైతే చేతి మీద రాసుకున్నాను ఫార్ములాస్, అంతా అయిపోయింది. ఎగ్జామ్ రాస్తాను, భలే రాస్తాను అసలు. డెఫినెట్గా 80-90 వచ్చేస్తుంది తెలుసు. సరే ఇంటర్వ్యూలు వచ్చింది, ఆడుకుంటానికి వెళ్ళిపోయాడు. పెంకులు ఆటలు అంటారు చూసారా, మెడ్రాస్లో ఆడతారండి, ఓన్లీ ఇక్కడే కొట్టాలి, కాలు కిందే కొట్టాలి. ఒకడు ఎవడో కొట్టేసి వెళ్ళిపోయాడు నన్ను. వాడిని చేస్తూ నేను మన ఫ్రెండే వాడిని చేస్తూ పరిగెడితే కట్ చేస్తాను. మన కరెక్ట్గా ఇలా తిరిగాను, టీచర్ వచ్చింది, ఇలా అన్నాను. నేను మర్చిపోయింది ఏంటంటే అంత అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కడుక్కోవాలి కదా, కడుక్కోలేదు. ఆవిడ కరెక్ట్ నా మ్యాథ్స్ టీచర్ చూసి ఇచ్చిందండి ఆవిడ. అంతే, ఆ రోజు చెప్పులు వాడారు ఇంకా. దాని తర్వాత చెప్పులకు వచ్చాను. అండ్ అన్ని ఫాలో అవ్వద్దు ప్లీజ్. అందుకే మీకు కరెక్ట్ సూట్ అవుతుంది, అల్లరి నరేష్ ఇస్ రైట్ నేమ్ ఫర్ యూ. సో ఇలాంటివి జరిగినాయండి ఇన్సిడెంట్స్. మీ టాప్ 5 మూవీస్ చెప్పండి నాకు. నంబర్ 5. టాప్ 5 మూవీస్ అండి. నంబర్ 5 చెప్పండి. నంబర్ 5 సీమశాస్త్రి. 4 కితకితలు. 3 బ్లేడ్ వాబ్జీ. నంబర్ 2 గమ్యం. ఫస్ట్ నేను. అచ్చా, నేను మీ ఫస్ట్ మూవీ ఎందుకు? నా సినిమా అంటే బాగా కష్టపడి చేసాను, కష్టపడి ఆ సినిమా అప్పుడు నాకు దాదాపు 16 ఇంజరీస్ అన్నీ అయినాయండి. అంటే ఇట్స్ క్యారెక్టర్ ఆఫ్ లైఫ్ టైమ్.